హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పిఎఫ్ సెటిల్డ్ క్లెయిమ్స్ని ఏ విధంగా చూడాలో చెప్పబోతున్నాను. దీనికోసం అయితే మీరు ఫస్ట్ అయితే సైన్ ఇన్ అయితే చేయండి. ఏ నెంబర్, పాస్వర్డ్ అండ్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే చేయండి. ఓకేనా? దీనికి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ ఓటీపీని ఎంటర్ చేయాలి. వెరిఫై చేయండి ఓటీపీ ఎంటర్ చేసి. ఓకేనా? అయితే చూడండి, పాస్బుక్ మీరు ఓపెన్ చేశాక ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. అయితే ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మెనూ కనిపిస్తుంది. మెనూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లెయిమ్స్ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మీరు ఎన్నిసార్లు ఇంతవరకు క్లెయిమ్ పెట్టారన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకేనా? అయితే అప్రూవ్డ్ మీకు సెటిల్ అయినవి మీకు ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా రిజెక్ట్ అయ్యి ఇన్ కేసు రిజెక్ట్ అయినాయి అనుకోండి, అవి ఇక్కడ చూపిస్తుంది. చివరిలో పెండింగ్ రీసెంట్గా ఏమైనా పెట్టి పెండింగ్లో ఉన్నాయనుకోండి, ప్రాసెసింగ్లో ఉన్నాయనుకోండి, అవి మీకు చివరిలో చూపిస్తుంది అన్నట్టు. అయితే మీరు ఇప్పటివరకు టోటల్ పెట్టిన క్లెయిమ్స్ నాకైతే ఇప్పుడు 10 చూపిస్తుంది కదా. అప్రూవ్డ్ అయినాయి 9 అన్నమాట. ఓకేనా? అప్రూవ్డ్ క్లెయిమ్స్ 9. ఓకేనా? నేను టోటల్గా 10 పెడితే 9 అనేవి అప్రూవ్డ్ అయినాయి, ఒకటి వచ్చేసి రిజెక్ట్ అయింది అన్నమాట. అమౌంట్ వచ్చేసి 26,602 రూపీస్ అన్నమాట. ఓకేనా? అమౌంట్తో సహా చూపిస్తుంది అన్నమాట. ఓకేనా? అయితే మీరు ఇలా కిందికి ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్తే కనుక ఇక్కడ క్లెయిమ్స్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది అన్నమాట. అయితే మీరు ఎప్పుడెప్పుడు ఎంతెంత క్లెయిమ్ పెట్టారు, ఓకేనా, ఎప్పుడు ఎంత క్లెయిమ్ పెట్టారు, ఎంత అప్రూవల్ అయింది అనేది, ఓకేనా, మీకు ఎంత సెటిల్ అయింది అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సెటిల్డ్ క్లెయిమ్స్లో దీనిపైన ఇలా క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు రిసిప్ట్ డేట్, మీరు ఎప్పుడు క్లెయిమ్ పెట్టారో అది ఎప్పుడు అప్రూవల్ అయింది మీకు చివరిలో కనిపిస్తుంది అనమాట. అప్రూవల్ అయింది 16/2/2022. ఓకేనా? 1 డేలో నాకైతే క్లెయిమ్ అయిపోయింది అన్నమాట. ఓకేనా? ఈ విధంగా మీకు డేట్లతో సహా మీరు ఎప్పుడు క్లెయిమ్ పెట్టారు, ఎప్పుడు అప్రూవల్ అయింది అనేది కూడా వస్తుంది. ఎంత అమౌంట్ అనేది కూడా మీకు వివరంగా ఇక్కడ క్లియర్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా? అదన్నట్టు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎప్పుడెప్పుడు ఎంత అయింది అన్నది. అదే మాదిరిగా చూడండి, మీకు ఇన్ కేసు రిజెక్ట్ అయిందనుకోండి, కొన్ని కారణాల చేత రిజెక్ట్ అవుతుంది అనమాట. రిజెక్ట్ అయితే కనుక రిజెక్టెడ్ క్లెయిమ్స్లో ఎందుకు రిజెక్ట్ అయింది మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక రిజెక్టెడ్ క్లెయిమ్స్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు రిజెక్ట్ రీజన్ అని చెప్పేసి మెంబర్ అకౌంట్ ఆల్రెడీ సెటిల్డ్ అని చెప్పేసి వచ్చిందన్నమాట. ఓకేనా? ఈ విధంగా మీరైతే ఇన్ కేసు మీ క్లెయిమ్ రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయింది అన్నది కూడా తెలుసుకోవచ్చు మీరు. ఓకేనా? అదన్నమాట. సర్వీస్ హిస్టరీ పైన క్లిక్ చేస్తే ఏంటంటే మీరు ఏ కంపెనీలు ఇప్పటివరకు పనిచేశారో వివరంగా మొత్తం క్లియర్గా ఈ విధంగా కంపెనీ నేము, అలాగే జాయిన్ డేటు, ఎగ్జిట్ డేట్ అన్నీ ఇక్కడ క్లియర్గా ఉంటాయి అన్నట్టు. ఓకేనా? అదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.